మీరేనా వెంకయ్య? నేనేనయ్యా. ఎప్పుడు వచ్చారు వెంకయ్య గారు? పోయిన నెల 1వ తారీఖు వచ్చానయ్యా. నీవు వచ్చినావా? మైక్ పెట్టి దగ్గర. ఈ 2 కాళ్ళు ఇదంతా తారు పూసినట్టే ఉంది, నల్లగా. నాకు ఎన్ని నీటి పొడగలు వచ్చి 4 సంవత్సరాల మట్టి ఆపరేషన్ జరిగింది. చీమలపాడు ఎన్టీఆర్ జిల్లా మీద. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం. కిడ్నీ ప్రాబ్లం అని ఎవరు చెప్పారు మీకు? హాస్పిటల్లో డయాలసిస్ జరుగుతుంది ఇప్పుడు కూడా. ఓకే. క్రియేటిన్ ఎంత ఉంది? మొన్న ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు 7.5 ఉంది, బ్లడ్ 6.5 ఉంది. మీ కాడికి వచ్చిన తర్వాత పరీక్ష చేపించుకున్నా, 8.5 బ్లడ్కి వచ్చేసింది. ఓ మై గాడ్. తర్వాత 9.5 క్రియేటిన్ వచ్చేసింది. నిన్న ఏడకి రావాలని నిన్న పరీక్ష చేపించుకున్నా, క్రియేటిన్ 5.5 వచ్చింది, బ్లడ్ 8.7 వచ్చింది. ఇంకా బ్లడ్ పెరుగుతుంది కాబట్టి తగ్గిపోద్దండి. అయితే నేను 2 సంవత్సరాల మట్టి నిద్ర ఆహారాలు లేకుండా నా భార్యని ఇబ్బంది పెట్టుకుంటుంటే నాకు నైటు ఆయాసము, బీపీ పెరిగి ఎగశ్వాస తట్టుకోలేక ఉంటుంటే ఏడకొచ్చిన తర్వాత ఈ నెల రోజులలో ప్రశాంతమైన వాతావరణం పండుకున్నా. నెల రోజులు ఇక్కడ హాస్పిటల్ ఎక్కడ చూపిస్తారు? ఇక్కడ విజయవాడ విజయ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మీరే ఏమన్నా వెళ్ళమన్నారు, ప్రార్థన మీ ఫోన్ చేశాను. అయ్యా ఎట్టాడు సంగతి అయ్యా, ఎట్టాడు నా కాలు దగ్గర సాక్ష్యం చెప్పుకుంటే కంటి చూపును కొద్ది కిడ్నీల గురించి మాట్లాడండి, ఫోన్ చేయండి, ప్రార్థన చేయండి అంటే నువ్వు మళ్ళీ ఇల్లు చూసిన తర్వాత మళ్ళీ పరీక్ష చేయించుకోమంటే నిన్న పరీక్ష చేయించుకున్నా. ఇప్పుడు ఎన్ని నెలలుగా వస్తున్నారు ఇక్కడ మీరు? పోయిన నెల ఈ నెల అంతే. ఇప్పుడు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు అనుకుంటున్నాను నేను. చప్పుడు కొడతాము గట్టిగా. ఏమండి, మనిషి జీవితంలో కిడ్నీలకి ఒకసారి డయాలసిస్ జరిగితే ఆగిపోతాం ఎక్కడ ఉండదు, బ్లడ్ కొంచెం కొంచెం తగ్గిపోతుంది, పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఈ సహోదరుడు పోయిన నెలలో వచ్చారంట. టీవీ చూసి వచ్చాను, నేను ఎవరు నాకు చెప్పలేదు. నేను ఈ నెలలో సుమారు ఒక 20 మందికి చెప్పాయా, నేను సుదర్శన అయ్య గారి దగ్గరికి వెళ్ళి స్వస్థత పండుకున్న కాళ్ళు చూడండి, మన ఊరిలో చూడండి, నేను ఈ ఊరు మనిషినేగా రాండి అంటే ముందు నీ పూర్తి తగ్గితే నేను మాత్రం అన్నాను. అసలు మన సువార్త ఎట్లా ఉంటుందంటే వస్తేరా పోతే పనులు. అయితే నేను నడుస్తుంటే అయ్యా తూలుడు వచ్చేసింది, అప్పుడు పడిపోతుంది. నా పక్కన ఉండేది ఎటు పోదు, ముసలమ్మ ఎటు నా పక్కనే వండుకుంటూ ఉండిద్ది. పిల్లలు ఉన్నారా మీకు? 3 పిల్లలు, 2 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. బాబు చదువుకుంటుండో. ఓకే, రైట్. ఏం పని చేస్తారు అసలు మీరు? నేను ప్రైవేట్ సర్వేర్నాయా. నేను అంటే నీతి నిజాయితీగానే బతికా. 10 రూపాయలు మనకడ 2 రూపాయలు ఇచ్చిన తీసుకుని వచ్చే మనిషిని, నాతో పాటు ఇంకో కుటుంబాన్ని కూడా పోషించుకున్నా. అది కాదు, ఏం జాబా మీది? కాదండి, ఇళ్ల స్థలాలు, చేళ్ళు, కొలతలు వేస్తా. ఓహో, ప్రైవేట్ సర్వేర్ని. ఓహో, అది మా నాన్నగారు నా పెట్టిన మిమ్మల్ని కొలతలు వేసేవాళ్ళు. సర్వేర్ అంటారు. సర్వేర్ గారా? మీ ఊరు ఇక్కడే కృష్ణా జిల్లా. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఒకటి గుర్తు పెట్టండి, ఆయన మనసులో ఆ సంతోషాన్ని అలా చెప్తున్నారు. ఆయన ఎక్కడ నేను లంచం లాంటిది ఏం తీసుకోకుండా నీతిగా పనిచేస్తున్నాడు. ఓకే, దేవునికి స్తోత్రం. ఈ కిడ్నీల సమస్య ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు? 2వ సంవత్సరం అయ్యా. 2 సంవత్సరాలు. ఇప్పుడు ఇక్కడ పాస్ రావట్లేదు. అయితే నేను చాలా అనకూడదు కానీ అయ్య గారు, నేను చచ్చిపోయి బతికాను. మీ పేరు మళ్ళీ చెప్పండి. నా పేరు వెంకయ్య ఆలియాస్ దావీదు. దావీదు గారు. అమ్మ, నీ భర్తతో ఏంటి ఇప్పుడు ఓకేనా? ఓకేనండి, బాగుంది. మీరు పోయిన నెలలో మీ ముఖం నాకు గుర్తుంది. నేనేమైనా కోపడ్డానా మీ మీద? నేను మంచోడినేనా? ఓకే, చప్పట్లు కొట్టండి. ఓకే, విశ్వాసం మాకు తెలుస్తుంది. చప్పట్లు కొట్టి పట్టుకోండి. దావీదు గారిని పట్టుకోండి గట్టిగా. దావీదు గారు జాగ్రత్తగా ఉండండి. బాబా రచ్చపడు. అమ్మాయి భార్య ఇక్కడ ఉన్నావా? ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. దావీదు గారు మీ కాళ్ళు తీయండి. ఇక్కడ ఈ కాళ్ళు పోయిన నెలలో డాంబర్ ఏది తారు రాసిన ఏది ఆ భార్య ఏంటి ఎట్లా ఉండే కాళ్ళు అసలు? అదిగో ఇంకా కొంచెం కనపడితే కాళ్ళు ఎంత లావు ఉండేది, చాలా లావు. ఇది ఏనుగు పాదం లాగా ఉండేది ఈ కాళ్ళు. ఆ కాళ్ళు డాంబర్ ఎట్లా ఉండేమ్మా? నల్లగా ఉండేయండి, బాగా తారు పూసిన లాగా ఉండే. చాలా లావు కదా? అవును.
ఇంతలా ఉండేవి కాళ్ళు బాగా నల్లగా ఉండేవి అలా అంత తగ్గిందా ఇంకేమైనా ఉందా? కొంచెం చివరే కొంచెం ఉంది అవి కూడా తగ్గుతుంది. మన ప్రేయర్ చాలా పవర్ అండి, చాలా పవర్. బాగా ఎంత నలుపున్నా కూడా వెళ్ళిపోతుంది. మొన్న ఒక ఆయనకి ఏంటది వెరికోస్ వచ్చి ఇంత లావు నల్లగా ఉన్నాయి, అతను ఇంకా నల్లగా తగ్గిపోయినాయి. అతనికి అక్కడ చెప్పాడు ఆయన, ఎవరికైనా తగ్గిపోతాయండి. చప్పట్లు కొట్టి ఈ ఒక్క నెల ఏ ఇబ్బంది లేకుండా బాగా నిద్రపోతుంటే మంచిగా. 2 సంవత్సరాలు బాధపడ్డావా? ఓకే, అర్థమవుతుందండి. కిడ్నీ సమస్య, రేటింగ్ తగ్గటం, బ్లడ్ లెవెల్ పెరగటం నాట్ జోక్ అండి ఇది. ఇంకా త్వరలో లేకలేడంట పాపం. లేస్తాడా? లేచిపోతున్నాడుగా. అంతకుముందు లేచేవాడు కదా. అవునండి, లేచాడు. చర్చికి వెళ్తారా? మీ పేరేంటి? సరోజిని. సరోజిని గారు. అమ్మేన్. ఓకే, హ్యాపీ. ఏనుగు పాదంలాగా ఇంతలా ఉండేది అయ్యా కింద. అయితే నాకు మొత్తం మనిషి లాగాడా ఉట్టి కాళ్ళు లాగినాయా? మంటలు అయ్యా. ఇప్పుడు ఇక్కడ నుంచే ఇదంతా మంటలు. కంటి సోపులు పోయినాయి, 2 పోయినాయి. ఈ కన్ను పూర్తిగా పోయింది. ఓకే, ఈ 2 సంవత్సరాలు. ఓకే, ఆపరేషన్ చేసి ఆ మెడిసిన్ పవర్కే నేను చూసుకుంటా. కళ్ళు నేను చూసుకుంటా. చప్పట్లు కొట్టాను గట్టిగా. నేను చూసుకుంటా. కళ్ళు అయినా ఏదైనా ఎలాంటి వాళ్ళు బాగు చేయండి, మన చేతిలోనే. అదే ఇద్దరు పట్టుకోండి సార్. మళ్ళా ప్రభుని గారు పలుకుతాం.